కమిషన్ కూడా గట్టిగానే ఆయన సమాధానం చెప్పారు. దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కూడా ఎలక్షన్ కమిషనో మోదీయో లేకపోతే అమిత్ షా భయపడితే మేము ఏ బెదిరింపులకు బెదిరిపోము, మా ఉద్యమం లేకపోతే మా ఇది కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. మరి దీనికి ఏంటి సొల్యూషను? సొల్యూషన్ ఏం లేదు. మీకు ఒకటే చెప్తున్నా, ఇది మోడీ గారు లేకపోతే రాహుల్ గాంధీ గారు ఇది అది వాళ్ళకి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ గౌరవం వాళ్ళ పద్ధతి వాళ్ళు కాపాడుకోవాలి. ఆగస్ట్ 7వ తారీఖు 8వ తారీఖు ఇలాంటి ఆరోపణలు ముందుకు వచ్చినప్పుడు నెక్స్ట్ డే 24 గంటలు టైం ఇస్తున్నా, విత్డ్రా చేయి, లేకపోతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ వ్యక్తులను అరెస్ట్ చేయాలి. వాళ్ళ ఎంపీలు ఎమ్మెల్యేగా ఉంటే మీరు తీసేయమని వాళ్ళు మోషన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళు కోర్టుకి వెళ్ళనే తర్వాత వెళ్ళనే తెచ్చుకోవటానికి. అది చేయకుండా వారం రోజులు టైం ఇస్తాను, ఇంకో వారం రోజులు టైం ఇస్తాను. ఏమిటండి ఏమిటి చెప్తే బాధపడతారు అందరూ. ఎలక్షన్ కమిషన్ అక్కడ కూర్చున్నాక ఇంకో వారం రోజులు టైం ఇస్తాడా, తర్వాత ఇంకో వారం రోజులు ఇస్తాడా? ఏమొచ్చిందంటే ప్రాబ్లం, ఈ స్టేషన్ కనుక అక్కడ కూర్చుని ఉంటే ఏం చేయదు, ఈ పార్టీకి ఏం చేయదు తెలుసా? ఏ పార్టీ ఆరోపణలు ఇస్తుందో ఆ పార్టీని డీరికగ్నైజ్ చేస్తా సింబల్స్ యాక్ట్ కింద అంటాడు. ఏమనలేకపోతున్నాడే విత్తనం, ఎందుకని లేకపోతున్నాడంటే పెద్ద కథ ఇవన్నీ ఉన్నాయి. అతను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సుప్రీం కోర్టు ఉన్నారు. మనం మాట అంటే నెక్స్ట్ మార్నింగ్ మన మీద అరెస్ట్ వారెంట్ ఇస్తారా ఎవరా? అవును ఇస్తారా? నువ్వు ఎలక్షన్ కమిషనర్గా ఉండి ఇంకో వారం రోజులు టైం నేను తిట్టి 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 ఎక్క ఇస్తావా? ఇది ప్రాబ్లం. అంటే నువ్వు ఎలక్షన్ కమిషన్గా ఉన్నావు, నువ్వెవరు భయ మాట్లాడటానికి? అరెస్ట్ చేయమని చెప్పాలి ఎవరు మాట్లాడినా. ఇంకా ఎక్కువ మాట్లాడితే పార్టీకి సింబల్ యాక్ట్ ఉన్నది, డీరికగ్నైజ్ చేస్తాను ఈ పార్టీకి. నువ్వు కోర్టుకి వెళ్ళి తెచ్చుకో. సుప్రీం కోర్టుకి వెళ్తే ఆయన ఏమనాలి? నన్ను ఎలక్షన్స్ రన్ చేయనిస్తావా, రిజైన్ చేయమంటావా ఏంటి? ఏమి లేకుండా ఇంకో వారం రోజులు టైం ఇచ్చి దేశానికి పేరు ఆల్రెడీ బురద చల్లేశారు కదా, బురద వచ్చేసింది కదా. బురద అంతా మన దేశం మీద వచ్చింది. నేను కాదు, మీరన్నా, తులసిరెడ్డి గారు అన్నా, మన ప్రకాష్ గారు అన్నా, ఎవరైనా. అసలు ఇది జోక్గా తీసుకుని మీడియా షోస్ లాగా చేస్తే ఎలాగా? నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, రాజకీయ నాయకులు. ఎలక్షన్ కమిషనర్ ఇక్కడే కాదు 10 రోజుల బట్టి ఇదే చెప్తున్నాను. ఆయన ఫెయిల్ అవ్వాడు ఆయన డ్యూటీలో, ఆయన రిజైన్ చేసుకోవాలి. ఎవరైనా తిట్టే ఇంతేనా? అసలు ఆశ్చర్యం వేస్తాను నాకు. ఉదాహరణ చెప్తున్నా కాదు, ఇప్పుడు పుల్లారావు గారు కాదు, ఆరోపణలు చేసింది ఎవరో సాదాసీదా వ్యక్తో, ఒక చిన్న ఎమ్మెల్యే, ఎవరైనా ఒక ఎంపీ కాదు. దేశంలో సుదీర్ఘమైన ఒక చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ ప్రతిపక్ష నేత ఎవరైనా. సో కాదు, ఆయన అసలు ఆరోపణలో శాంటిటీని కూడా చర్చించాల్సిన అవసరం లేదా? ఏం లేదు. మహాత్మా గాంధీ ఒక ట్రైటర్ అన్నారు కొన్ని పొలిటికల్ పార్టీస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో. అయితే బ్రిటిష్తో లాలోచి అవ్వేడు అన్నారు. ఎప్పుడు అన్నారు? నాజీ పార్టీ జర్మనీలో హిట్లరు స్టాలిన్ కలిసినప్పుడు గాంధీని తిట్టారు కొంతమందికి. గాంధీ దొంగ, బ్రిటిష్కి సపోర్ట్ చేస్తున్నాడు. అంటే ఆ పెద్ద పార్టీలు కాదా, పార్టీయా ఎవరో? అది చాలా పొరపాటు. మీరు ఆలోచించుకోండి, మన మిత్రులు ఇద్దరిని ఆలోచించుకోమనండి. ఉదాహరణ చెప్తున్నా, ఓ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక మర్డర్ జరిగింది. ఇమీడియట్గా ఎస్ఐ ఏం చేస్తాడు? కోర్టు ఎవరిని పట్టుకున్నాక వాడికి శిక్ష వేసాక అరెస్ట్ చేస్తానంటాడా? చేస్తాడా? వెంటనే ఎవరు కనపడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాడు, అప్పుడు స్క్రీనింగ్ చేస్తాడు. ఆ తర్వాత విచారణ జరుగుతుంది. అది జరుగుతుంది. ఇతను నేను చెప్పేది ఏమిటంటే, సారీ నేను చెప్తున్నా, ఇప్పుడు తులసిరెడ్డి గారి పార్టీ ఉన్నాయి, రెడ్డి గారి పార్టీ ఉన్నాయి. వాళ్ళు ఎవరు లౌక్యంగా లోకుగా ఉంటారో వాడిని ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేస్తారు. ఆఖరికి మీకు వచ్చే రిజల్ట్ ఏమొస్తుంది? నేను చెప్పింది తప్పని మీరు ఎవరైనా అంటే కాదు, ఇప్పుడు మీరు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ కాదు కదా, ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద లీడింగ్ పార్టీ ఆర్ రూలింగ్ పార్టీ. అదే కదా రాహుల్ గాంధీ చెప్తున్నారు. పార్టీ వాళ్ళ చేసిన ఎలక్షన్ నువ్వు దొంగ అన్నాడా లేదా? ఎవరో అన్నాడు. ఎలా ఊరుకుంటున్నావు? అది నాకు ఆశ్చర్యం వేస్తుంది. అతనికి ఫుల్ అథారిటీ ఉండాలి. నిన్ను అరెస్ట్ చేస్తున్నా, నీ పార్టీ సింబల్స్ తీసేస్తున్నా, ప్రకాష్ రెడ్డి గారు బిఫోర్ యూ స్పీక్ ఒక్కసారి ఒకే 30 సెకండ్స్ తులసిరెడ్డి గారు, ఈ అసలు ముందు అది రాహుల్ గాంధీయా, నేనా, మీరా, ఎవరైనా కానివ్వండి, ఒక ఇంత పెద్ద వ్యవస్థ మీద ఇంత పెద్ద బండరాయి తెచ్చిన ఎత్తి మీద